చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు లలిత చేసుగా. మేము నా పెళ్లి కాక ముందు నుంచి కూడా మా భర్త 40 సంవత్సరాల నుంచి కూడా ఈ గోదావరిలోనే తమలపాకుల వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతాను. అదివరకు మాకు ఇక్కడ చిన్నగా గుడిసెలాగా ఉంటుండే. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో సందీప్ కుమార్ సుల్తానియా గారు మాకు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టా ఇచ్చారు. ఆ పట్టా ఇవ్వడానికి కూడా రాజశేఖర రెడ్డి గారు స్టేడియంలో పెద్ద ఎత్తున భారీ సభ పెట్టి ఇచ్చినప్పుడు మాకు ఇది ఇచ్చిర్రు. ఈ పట్టా అనేది మాకు ఇచ్చిన తర్వాత ఏమైందంటే 2021లో మేము దీన్ని పెద్దపల్లిలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 జీవో కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 2023లో మేము ఈ రూమ్ కట్టుకున్నామని మేము పర్మిషన్ తీసుకొని దాన్ని మొదలుపెట్టి మా అమ్మాయి పెళ్లి కోసం రాసిన డబ్బులతోటి ఇంకా కొంచెం అప్పు తెచ్చుకొని ఇల్లును కట్టుకున్న తర్వాత మేము ఈసారి ఇల్లు కట్టుకున్నాం కదా, తమలపాకులు చిన్నది మళ్ళీ అప్పు తీరాలి అని చెప్పేసి ఇంకా కొంత అప్పు తెచ్చుకొని పూజా సామానులు కొబ్బరికాయలు పెట్టుకొని ఇప్పుడు జనవరి 2 సంవత్సరాల నుంచి అమ్ముకుంటూ జీవిస్తున్నాం. మేము మాకెవరితోటి పగలేదు, మాకెవరితోటి ఇది లేదు. గత కొద్ది రోజులుగా అంటే దరిదాపుగా ఒక నెల నుంచి మున్సిపల్ అధికారులు వెనక కొంచెం తీసుకోండి, ముందు కొంచెం తీసుకోండి, నోటీసులు ఇచ్చి ఇట్లా ఒకటి జరిగిన తర్వాత వాళ్ళు ఊరుకున్నారు. మేము కూడా ఊరుకున్నాం. అయితే గురువారం రోజు అంటే 18 తారీఖు నుండి మున్సిపల్ అధికారులు మా ఆయన ఎంబడి పెట్టడం జరిగింది. మీరు తీస్తారా కూలగొట్టమంటారా ఇదే వ్యవస్థ. ఆ శుక్రవారం రోజు చాలా గొడవ జరిగింది. ఆగండి, కొంచెం మేము తీసుకోవాలంటే కూడా మాకు డబ్బులు కావాలి కదా అని చెప్పేసి గొడవ జరిగింది. సరే, ఆ కొంచెం బాల్కనీ వెనక గోడ వాళ్ళు తీసేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ నైట్ 8 గంటల ప్రాంతంలో మున్సిపల్ అధికారులు వచ్చి నువ్వు సామాన్ చదువుకో లేకపోతే తీసేస్తా అని చెప్పి బెదిరియడం జరిగింది. మా ఆయన ఏమన్నాడట అంటే చాలా బాధ కొద్దున్నాడు. అప్పటికి మీరు తీసేసుకోండి, నేను సామాన్ అయితే ఇప్పుడు తీసుకోలేనని చెప్పేసి వచ్చి ఇంటికాడ పడుకున్నాం. అప్పటికే పని వాళ్ళు తీస్తున్నారు కొంత. తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో మున్సిపల్ అధికారులు 2 జేసీబీలు పెట్టుకొని రావడం జరిగింది. వచ్చి తీసేస్తాం ఇంకా అని చెప్పి అన్నాక వీళ్ళు ఫోన్ చేస్తే మేము మంచాల నుంచే లేచి వచ్చిన తర్వాత నవీన్ సార్ని మేడంను వాళ్ళందరినీ మేడం ఒక 10 నిమిషాలు ఆగండి, మాకు ఇప్పటికి ఎక్కడి నుంచి వస్తాయంటే లేదు మీరు నిన్న తీయలేదు, మీరు ఇప్పటి మిమ్మల్ని నుంచి కాదు మేము తీసేస్తాం సార్, ఆగండి సార్, దయచేసి మీకు దండం పెడతా, 1 నిమిషం ఆగండి సార్ అని నవీన్ సార్ని వేడుకుంటే అమ్మ మాకు పై అధికారుల నుంచి చెప్పారు, మీరు కావాలంటే అరుణశ్రీ గారిని ఫోన్ చేయండి అన్నారు. అంటే అప్పటికే సంజీవ్ గారు వచ్చారు. సంజీవ్ గారు సెల్ నుండి అరుణశ్రీ మేడం చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. సార్ మేడం లిఫ్ట్ చేస్తలేదు అంటే మీకు లిఫ్ట్ చేస్తలేదు అంటారు, మాకు లిఫ్ట్ చేసింది కదా, మాకు చెప్పింది కదా మేడమే పని, మేము ఆగము, మాకు సంబంధం లేదు, మీరు ఏమన్నా చేసుకోరి అని చెప్పేసి చాలా గొడవ చేసారు. మేము ఎంత బ్రతిమిలాడినా వాళ్ళు వినకుంటే వీళ్ళే కార్యకర్తలు వీళ్ళు వచ్చి మా ఆయన 40 సంవత్సరాల నుంచి బీజేపీ కార్యకర్త వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళ మున్సిపల్ దాంట్లో ఉన్న సామాను చదువుకోకుండా ఆగం అందులో వారేసిర్రు. మాకు తెలిసిన ఒక స్వామి ఉంటే వాళ్ళ ఇంటికి పోయి ఆ సామాను పెట్టినాం. స్వెటర్ తీసుకుంటాం, వెల్డర్ వచ్చిర్రు, అది తీస్తుంటూనే కూలగొట్టడం జరిగింది. వాళ్ళే మన ఎలక్ట్రిసిటీ వాళ్ళని పిలిచిర్రు, మీటర్ కూడా వీకిండ్రు, అవన్నీ వేసిర్రు, షెడ్ బ్యాక్ అన్నారు, వెనక ముందు తీసిర్రు. 1:30 సమయం అవుతుంది శనివారం రోజు, ఈ రోజుకి వారం. శనివారం 1:30కు అధికారులు అక్కడ నుండి వెనక నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేసిర్రు. నేను వెళ్ళి జీపుకి అడ్డం నిలుస్తున్నా, మేడం మీరు వెళ్ళిపోతున్నారు, మరి నాదేందో చెప్పండి అంటే అమ్మ తీసే వరకు మేము తీసినా మీ ఉన్నది ఏదైతుందో ఇది మీదే అంటే నేను అడిగిన మేడం మీరు మళ్ళీ వస్తారా అడిగిన మేము మళ్ళీ రామమ్మ మాకేం సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలకు మా ఆయన ఇంటికి వెళ్ళిండు. నేను వస్తాను, నన్ను కూడా రమ్మన్నాడు. నేను రాను, నువ్వు వెళ్ళంటే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెట్టు ఉంటుందండి, ఆ చెట్టు కిందికి దాసరి విజయ్ అనే అబ్బాయి పిలిస్తే నేను మా అబ్బాయి ఇద్దరం వెళ్తే ఆయన అన్నాడు, అమ్మ ఎమ్మెల్యే గారు మంచోరు, మీకు అన్యాయం చేయరు, మీకు ఎంతో జాగిస్తారు, మీరు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నంటే ఎమ్మెల్యే మంచోడని నువ్వు నాకు చెప్పుడేంది, నాకు తెలియదా, నేను కట్టుకోను, నాది ఏదైతుందో నేను అదే ఉంచుకుంటా అంటే ఆ అబ్బాయి నాతో మాట్లాడుతున్న ఫోన్ కలిపిండు. ఆ ఫోన్ ఇచ్చి అమ్మ మీతో ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అని అన్నది. నేను ఫోన్ తీసుకున్నాను. అలా ఉండగానే అది ఎమ్మెల్యే గొంతు కాదు తమ్ముడు, ఇది ఎమ్మెల్యే సార్ గారి గొంతు కాదు అనగానే ఈ అబ్బాయి ఏం మాట్లాడాలి. అవతలి వ్యక్తి ఉండి అమ్మ ఒక మాట వినండి అన్నది. చెప్పండి సార్ అని నేను అన్నా. అంటే
సార్ ఎందుకంటున్నావమ్మా, మీ కష్టం తెలుసు, మీ బాధ తెలుసు, మల్లేష్ అన్న తెలుసు, నాకు అన్నీ తెలుసు, నన్ను సార్ అనకంటే సరే చెప్పండి అన్న మీకు వెనకిస్తామమ్మా, కట్టుకోండి, మేము తీసుకుంటామంటే సార్ నేను ఇది నాదే, ఏదైతుందో ఇది నాదే, నా భర్త 40 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి నాకు ఇది ఉన్న ఆస్తి ఇది ఒకటే, నేను ఇల్లు కిరాయికుంటాను, నా పెద్ద బిడ్డ పెళ్లి కోసం దాచిన డబ్బులతోటి కట్టినా అని నాకు చాలా బాధ అనిపించింది. నేను ఏడుస్తూ అన్న తర్వాత ఏం చేసుకుంటామమ్మా కొంచెం అన్నాడు. ఏమెందుకు చేసుకుంటామన్నా, నన్ను నా భర్తను నా 2 పిల్లల్ని చంపి దీంట్లో బొంద పెట్టి మీరు గోదావరికాని మొత్తం జిస్టు తీసుకోరని నేను బాధ కొద్ది ఏడ్చుకుంటా అన్న తర్వాత ఆయన ఫోన్ పెట్టేసిండు. నేను వచ్చిన ఈ ముందు కూర్చున్న ఒక 2 నిమిషాలకు అవుతానండి దాసరి విజయ్ బుల్డోజర్ని తీసుకొని వచ్చిండు. వచ్చా అమ్మ ఏమంటావు అన్నాడు. ఏందనేది అని నేనన్నా. ఇది మేము తీసుకుంటాం, మేము కూర్చేస్తామన్నా. నువ్వెవరు అనడానికి అన్న. రోడ్ వస్తుంది అన్నాడు. సరే నాకు చూపించి రోడ్డు అని అడిగిన. ఇక మీకు ఎమ్మెల్యే గారు వచ్చినాక వెనకిస్తారన్నా. సరే తమ్ముడు వచ్చినాక మాట్లాడినాక ఎమ్మెల్యే సార్ నాకేమన్నా వ్యతిరేకమా కాదు కదా, ఈరోజు వస్తే ఈరోజు మాట్లాడతా, రేపు వస్తే రేపు మాట్లాడతా, 3 రోజులాగా రాడన్నాడు. నీకు సంబంధం లేదు, నేను ఎప్పుడు వస్తే అప్పుడు మాట్లాడుకొని నాకు ఇస్తే నేను అందులో పోయినాక తీసేసుకుంటా అన్న. కొంచెమే కదా ఏం చేసుకుంటామన్నాడు. నీకెందుకు, నాది కదా జాగా, నాకు లేని బాధ నీకెందుకు అంటే ఇగో ఈ పిల్లలు నాకే వస్తుంది, ఆ పిల్లలు నాకే వస్తుంది అన్నాడు. నువ్వేమన్నా ఆఫీసర్ అని మా అబ్బాయి అడిగిండు. నీ ఐడి చూపించమన్నాడు. నేను ఆఫీసర్నే అన్నాడు. ఇది ఉంచుకోమని మీకు ఎవరు చెప్పిండ్రు అని అబ్బాయి అడిగిండు. అంటే మేడం ఉన్న అయ్యప్ప స్వామి మాలేసుకున్న సార్ ఇది మాదేనని చెప్పిపోయినంటే నాతోటి మాట్లాడుతూనే ఆ అబ్బాయికి తెలుగు రాదట. ఆ అబ్బాయిని జేసీబీ తోటి మొత్తం మారో అంటే వెనకది ఆ అబ్బాయి కొంచెం కొట్టిన తర్వాత నేను ఈ అబ్బాయితో మాట్లాడుతున్నా, నువ్వు కనుక ఇది ముట్టుకుంటే బాగుండదు అనగానే ఆ అబ్బాయి ఆపేసిండు. మా పిల్లలు పోయి లోపల నించున్న తర్వాత ఉంచుకుంటావా నేను అట్లా మాట్లాడుతూనే 100కి డైల్ చేసిన. మా ఆయనకు ఎవరో వచ్చి నన్ను బెదిరిస్తానని మా ఆయనకు ఫోన్ చేసిన. ఇది మాట్లాడుతున్నాయనే ఆ జేసీబీ దగ్గర పోయి జేసీబీ ఆయనతో మాట్లాడి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఉంచుకుంటావా, ఉంచుకో, నేను దీన్ని ఏ టైం అయినా కూలగొడతా అని చెప్పేసి అన్నాడు. సరే అన్నాడు కదా అని చెప్పేసి ఈ 100కి డైల్ చేస్తే కానిస్టేబుల్ సార్ వచ్చేసరికి ఆ అబ్బాయి అటు వెళ్ళిపోయాడు. సార్ వచ్చిన తర్వాత సార్ నాది ఇది పరిస్థితి ఇట్లా అన్నారు అనగానే వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జేసీపీకి అడ్డం తిరిగి నేను ఎవరు పంపించారు అది ఇది అని చెప్పి అంటే ఆ జేసీపీ ఆయన ఏమన్నానంటే మా సూపర్వైజర్ రోషన్ పంపించిందని ఆ అబ్బాయి ఒక పేరు చెప్పడం జరిగింది. సరే ఇట్లా అంటూనే ఉండగానే ఆగమేఘాల మీద ఎటెళ్తుండో తెలియదు కానీ ఇంద్రసేనారెడ్డి సార్ గారు వచ్చి అక్కడ ఆగిన వాళ్ళే మా ఆయన సంజీవ్ సార్ వీళ్ళందరూ వెళ్ళి ఇట్లా జరుగుతుందని చెప్తే వీళ్ళని గొప్పడం అదంతా జరిగితే నేను వెళ్ళిన. మా అమ్మాయి కూడా వెళ్ళి చెప్పే ప్రయత్నం చేసింది. అమ్మ నువ్వు చెప్పొద్దని అన్నది. అన్నమల్ల నేను వెళ్ళిన. సార్ నాకు ఇట్లా అన్యాయం జరిగింది సార్, ఆ అబ్బాయి నన్ను బెదిరించిండు, ఇట్లా ఊలగొడతానని జేసీబీని పట్టుకొని వచ్చిందంటే సార్ అన్నారు నేను అరుణశ్రీ మేడంకి ఫోన్ చేసినమ్మా, ఇది ఏదైతుందో ఇది నీ పర్సనల్ ప్రాపర్టీ, దీన్ని ముట్టుకోవడానికి ఎవరికి హక్కు లేదు అని చెప్పి నాతో మాట్లాడుతూనే జేసీబీని సార్ పంపించేసిండు. సార్ మీరు వెళ్ళిపోతున్నారేంటి, నాకు అబ్బాయి బెదిరించిండు ఎట్లా సార్, నన్ను పిలిచి అడగండి, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సార్ అడగండి దయచేసి అంటే నేను అర్జెంట్ మీటింగ్కి పోతానమ్మా, ఈ పోలీస్ ఉంటాడు, నేను మళ్ళీ వచ్చిన తర్వాత మీతోటి మాట్లాడు. సార్ అది కాదు సార్, మీరు ఒక 5 నిమిషాలు ఆ అబ్బాయిని పిలిపించి మాట్లాడండి, ఇంతసేపు ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అని చెప్తే సార్ అన్నారు నేను అర్జెంట్ మీటింగ్ మీద పోతాను, ఒక 5 నిమిషాలలో వచ్చి మాట్లాడతానని చెప్పడం జరిగింది. సరే అన్నాము. మేము రాత్రి 10 గంటల దాకా ఉన్నాం సార్. వెళ్ళి ఒక అరగంట పడుకున్నామో లేదో తెల్లారి ఆల్రెడీ ఇట్లా జరిగిందని ఫోన్ చేస్తే మేము నిద్రలోంచి లేచి వచ్చినాం. తెల్లారి మళ్ళీ మేము 5:30కి వచ్చేసరికి మా ఇంటి పరిస్థితి ఇట్లుంది. సరే ఉంది, నేను నా 2 పిల్లల్ని తీసుకొని వచ్చి మా ఆయన ఇక్కడ నిల్చొని మేము ఆదివారానికి రేపటికి వారం రోజులు పొద్దున 5 గంటల నుంచి ఉన్నాం. ఫస్ట్ మేమే మొదలు పెట్టుకున్న తర్వాత వీళ్ళందరూ మాకు మద్దతుగా వచ్చిర్రు. 6 రోజుల నుంచి కానీ అధికారులకు ఎలాంటి స్పందన లేదు, అధికారంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి స్పందన లేదు, చెట్టు సాక్షిగా కూలగొట్టిన వాళ్ళకు కూడా ఎలాంటి స్పందన లేదు. మేము ప్రజాస్వామ్యంలో బ్రతుకుతలేమా? గోదావరికాని ప్రజాస్వామ్యం కాదా? ఎక్కడుంటున్నాం మనం? ఇంకే పరిపాలనలో ఉంటున్నాం? ఒక ఆడబిడ్డ టెంట్ వేసుకొని కుటుంబంతో సహా ఒక వారం రోజుల నుంచి గోదావరికాని నడిబొట్టు చౌరస్తా అంటే ఇప్పుడు కాదు అప్పుడు కాదు, గోదావరికాని అంటేనే మెయిన్ చౌరస్తా అంటే ఎవరికి తెలుస్తలేదా? ఎందుకు ఎవరు బాధ్యత వహిస్తలేరు? మీకు గవర్నమెంట్కి సంబంధించిన కంకర్ ఉంటుంది, గవర్నమెంట్కి సంబంధించిన చిన్నిస్క్ ఉంటుంది, గవర్నమెంట్కి సంబంధించిన సీకులు ఉంటాయి. మీరు సగం కొట్టిన బిల్డింగ్ను మీరు కూలగొట్టిరా? ఎవరు కూలగొట్టిరు? ఒక వ్యక్తి ఎవరైనా సరే నేను కూడా ఎమ్మెల్యేనని నేను ఎవరైనా బెదిరించే హక్కు నాకు ఉందా? ఎందుకు ఒక ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరిస్తే కూడా స్పందన లేదు. నగరం నడిబొట్టునే ఇట్లా జరుగుతుంది అంటే
సామాన్య ప్రజల పరిస్థితి ఏంటిది? ఎక్కడ బతుకుతున్నాం మేము? మాకేమన్నా లేవా? ఆధారాలు లేవా? మా దగ్గర మేమన్నా కబ్జాలు చేసి కట్టుకున్నామా? చెప్పండి, మరి నిరూపించండి. ఎందుకు మేము ప్రజాస్వామ్యంలో బ్రతుకుతలేమా? పరిపాలన ప్రజా పరిపాలన కాదా? ప్రజాస్వామ్యం కాదా? చెప్పండి మా పరిస్థితి. అన్ని మీడియాలు వచ్చినాయి, అన్నీ వచ్చారు. మాకు మా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పట్టా ఇచ్చినంత మందం మా ఇల్లు మాకు కట్టియాలి. మాకు సమాధానం చెప్పాలి. బెదిరించిన దానికి సమాధానం చెప్పాలి. కూలగొట్టిన దానికి సమాధానం చెప్పాలి. మేము వారం రోజుల నుంచి మమ్మల్ని రోడ్డులో పడేసిరు. దానికి సమాధానం మేము ఎవరికైనా తెలుసా? మా ఆయన మా పిల్లలు ఎవరికైనా తెలుసా? నడి రోడ్డు మీద మమ్మల్ని పడేసినందుకు మాకు సమాధానం చెప్పాలి. మాకు అంతే నేను కోరుకునేది.